ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ 18వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం వాక్య ప్రకారం చేయువారే ఉండాలి. వాక్య ప్రకారం చేయువారే ఉండాలి. దేవుని వాక్యం చదువుకుందాం అండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినివాదులు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారనే ఉండి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా బాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, మీకు ఏదైనా సమస్యలు, కష్టాలు, వేదనలు, ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే ఆ యాకోబు భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం ప్రకారంగా దేవుని వాక్యం కేవలం వింటూ దాని ప్రకారం బ్రతకని విశ్వాసి లేక వ్యక్తి అద్దంలో తన ముఖాన్ని చూసుకొని వెంటనే తాను ఎలా ఉన్నాడో మర్చిపోయే వ్యక్తితో సమానం. అంటే వాక్యం విన్న తర్వాత ఆచరించకపోతే ఆ వినడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అది మాయాజాలం వంటిదని ఈ వచనం ద్వారా యాకోబు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం వాక్యం వింటున్నాం, ప్రతి ఆదివారం వింటున్నాం, ఆయా మీటింగ్కి వెళుతున్నాం, కూటాలకు వెళుతున్నాం, మరి 40 డేస్ లెంటు దినాల్లో దేవుని వాక్యం వింటున్నాం, బోధిస్తున్నాం, 7 మాటల మీద మాట్లాడుతున్నాం. కానీ మన జీవితాల్లో వాక్యానుసారంగా నడుచుకుంటున్నామో లేదో ఒకసారి వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకుని వారు వింటున్నాం. వినివాడేయండి, ప్రవర్తించని వాడు. వినటకు మాత్రం వింటున్నాం కానీ వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా? వాక్యం వినేవారు కానీ ఆచరణలో పెట్టని వారు అనమాట. అర్థము దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. ఇది మన అంతరాత్మను, నిజస్థితిని చూపిస్తుంది. పోలి ఉన్నాడు అంటాడు. అర్థంలో చూసుకొని మర్చిపోయినట్టుగా వాక్యం విన్నాక వెంటనే మర్చిపోయే ఆధ్యాత్మిక మతిమరపు అనమాట. అనగా విని ఆచరించని విశ్వాసి తన ఆత్మీయ స్థితిని మార్చుకోలేని వాళ్ళ ఉంటున్నాడు. వాక్యం వినడం ఎంత ముఖ్యమో దాని ప్రకారం జీవించడం కూడా అంతే ముఖ్యమని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఈ సమయంలో మరి మనం ఏ రీతిగా ఉన్నామో పరీక్ష చేసుకోవాలి. యాకోబు భక్తుడు తన పాఠకులకు కేవలం వాక్యములు చదివి అందులో దేవుని సూచనలు గ్రహించేవారుగా మాత్రం కాకుండా దాని ప్రకారం చేయవారుగా ఉండాలని పిలుపునిస్తున్నాడు. ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. పరిపూర్ణమైన విశ్వాసం అనగా వాక్యమును అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడానికి బోధిస్తున్నాడు. మన జీవిత పరిస్థితుల్లో వాక్యం బోధించినది ఆచరించడం మిక్కిలి కష్టతరంగా ఉండొచ్చు. కానీ మన పరలోక తండ్రిని మనం సహాయం అడిగినట్లయితే ఆయన వాక్యం విధేయులై మన క్రియల చేత ఆయన ప్రీతిపరిచినట్లు సహాయం దయచేస్తాడు. దేని బిడ్డ, ఈ ఉదయకాలంలో మరి చదువుతున్నాం మంచిదే, వాక్యం వింటున్నాం మంచిదే, మా ఆదివారాలు అన్ని దినాలు కూడా వింటున్నాం, కూటాలకు వెళుతున్నాం మంచిదే. కానీ వాక్యానుసారంగా జీవించే వారంగా ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున వందనాలు చెల్లించుకున్నాం నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకులకు ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నటువంటి మా ప్రియులందరూ బట్టి స్తోత్రాలు. వాళ్ళని దీవించండి, ఆశించండి. ఎవరైతే సమస్యలు, కష్టాలు, వేదనలు, దుఃఖాలు, అనారోగ్యాలు ఉంటున్నారో వారందరి పట్ల కార్యం చేసి వారి సమస్యలు తీర్చి రోగాలు మీరు స్వస్థపరచండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీయూలు ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం చేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఏ కుటుంబంలో తమ ప్రియుల ఇద్దరి నుంచి మాణించి దుఃఖం వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. మా తండ్రి, దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకుని బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయవాంఛలు తీర్చండి నాయన. మా తండ్రి, హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై దీవెనించండి. ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో, మురికి వాళ్ళు, మారుమురుగాములు పరిచయం చేసిన దాస్తున్నాను విధవరాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకునేవారు ప్రతి అవసరం తీర్చండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాలను దీవించి రక్షించుకోండి. ఈ దినమంతటాన్ని బిడ్డలు చుట్టూ రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరుపరితం కాపాడేని దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.